హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు 2025లో ట్రేడింగ్ కోసం బెస్ట్ బ్రోకర్స్ ఏంటి, బెస్ట్ స్టాక్ బ్రోకర్స్ ఏంటి ఇండియాలో, ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఒక్కొక్క స్టాక్ బ్రోకర్ ఏ విధంగా ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నా దగ్గర ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది. ఆ పీడిఎఫ్ ఫైల్లో స్పెసిఫిక్లీ 3 స్టాక్ బ్రోకర్స్తో కంపేర్ చేసి మీకు ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఆ స్టాక్ బ్రోకర్స్ ఏం ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూస్ బెస్ట్ బ్రోకర్ ఇన్ 2025. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ 3 బ్రోకర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. 5 years, అబ్స్ట్రాక్ట్, జీరోదా. సో మిగతా బ్రోకర్స్ కూడా ఉన్నాయి, ఏంజల్, ఎలైస్ బ్లూ. సో ఫస్ట్ వచ్చేసరికి ఇవి టాప్ బ్రోకర్స్ కదా, 5 years అండ్ జీరోదా అబ్స్ట్రాక్ట్స్. వీటి మధ్య కంపారిజన్ ఒకసారి చూద్దాం. అకౌంట్ ఓపెనింగ్ వచ్చేసరికి మనకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఏఎంసి అంటే మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్, మంత్లీ కాదు ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది మనకి 5 years వాళ్ళు ఎటువంటి ఛార్జెస్ తీసుకుంటలేరు. అబ్స్ట్రాక్ట్ కూడా ఎటువంటి ఛార్జెస్ అయితే లేదు. సో జీరోదా వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ అకౌంట్ అప్ టు 1000 plus GST. అంటే డిపెండ్స్ ఆన్ అకౌంట్, మీ ట్రేడింగ్ జర్నీ బట్టి అక్కడ వచ్చేసరికి ఇయర్లీ ఛార్జెస్ వచ్చేసరికి 1000 rupees plus GST ఉంది జీరోదా. సో అండ్ బ్రోకరేజ్ వచ్చేసరికి అప్ టు 0.03 or 20 rupees per order. సేమ్ ఇక్కడ కూడా మనకి అబ్స్ట్రాక్ట్లో కూడా 20 rupees per order ఉంది, జీరోదా కూడా బ్రోకరేజ్ సేమ్. సో ఓవరాల్గా ఇక్కడ బ్రోకరేజ్ అంతా సేమే ఉంది 3 బ్రోకర్స్లో. స్కాల్పర్ టూల్, ఆప్షన్స్ స్కాల్పర్ టర్మినల్. సో మనకి 5 years వాళ్ళు ఆప్షన్స్ స్కాల్పర్ టర్మినల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది ఎలా ఉంటుందో ఒకసారి చూపెడతాను. మీరు 5 yearsలో లాగిన్ అయ్యారు కదా, 5 yearsలో లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ ఈ ట్యాబ్ ఉంటుంది, టర్మినల్, విజిటర్ స్కాల్పర్ టర్మినల్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే ఇది ఇలా ఒక టర్మినల్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక బెస్ట్ టర్మినల్ డే ట్రేడింగ్ కోసం, స్కాల్పర్ టర్మినల్. సో ఇక్కడ చూడండి, ఇలా ఒక టర్మినల్ ప్రొవైడ్ చేస్తుంది. నిఫ్టీ యొక్క స్పాట్ చార్ట్, పుట్ కాల్ యొక్క చార్ట్, అంటే అట్ ద మనీ దగ్గర పుట్ చార్ట్ అండ్ అట్ ద మనీ కాల్ చార్ట్. ఇలా ఒకట అంటే మీరు ఇక్కడ నుంచే బై అండ్ సేల్ కొట్టవచ్చు. ఇక్కడ నుంచే బేస్డ్ ఆన్ ట్రేడ్స్ ఇక్కడ నుంచే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట, స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని. ఒకే స్క్రీన్ మీద ఈ విధంగా ఒక స్కాల్పర్ టర్మినల్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఇక్కడ స్కాల్పర్ టర్మినల్ అని క్లియర్గా చూపెడుతుంది కదా, ఆప్షన్స్ స్కాల్పర్ టర్మినల్ అని. సో మనకి 5 years వాళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, ఇదే స్కాల్పర్ టర్మినల్ అనమాట. మిగతా వచ్చేసరికి ఇక్కడ నో సచ్ టర్మినల్. సో అబ్స్ట్రాక్ట్లో కూడా ఇంకా తీసుకురాలేదు స్కాల్పర్ టర్మినల్. అండ్ ఆల్సో జీరోదా వాళ్ళు కూడా ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి స్క్రీనర్ టూల్, 5 years డిస్కవర్ 120 plus స్క్రీనర్స్ టూల్స్. సో ఇక్కడ మనకి స్క్రీనర్స్, వీళ్ళు స్క్రీనర్స్ టూల్స్ అని చెప్పారు కదా, స్క్రీనర్ టూల్స్ ఎంతో ఒకసారి మీకు చూపెడతాను. ఇక్కడ డిస్కవరీ ఎగ్జాంపుల్ మీది ఇదే క్లిక్ చేస్తారు కదా, ఇది క్లిక్ చేయగానే మనకి విజిట్ డిస్కవర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మనకి స్కాల్పర్ టూల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్కవర్ టూల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఈక్విటీ స్క్రీనర్స్ అంటారు. ఈక్విటీస్, ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఇలా రకరకాల. ఎగ్జాంపుల్ ఈక్విటీ స్క్రీనర్స్. సో చూడండి ఎన్ని స్క్రీనర్స్ ఉంటాయో. ఇంట్రాడే మార్కెట్ మూవర్స్, ఇంట్రాడే డ్రాప్స్, అంటే స్క్రీన్ ఓపెన్ హై మీకు తెలిసే ఉంటుందిగా. ఓపెన్లో, ఓపెన్ హై, వీటి గురించి మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేసాం. ఓపెన్లో అంటే ఆ స్పెసిఫిక్ ఆ రోజు పెరిగే స్టాక్స్, ఓపెన్ హై అంటే పడిపోతున్న స్టాక్స్. అంటే మనకి స్క్రీనర్స్ అంటే ఫిల్టర్ చేసి మనకి డేటా ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ నేను ఓపెన్లో క్లిక్ చేస్తాను. సో ఈ స్పెసిఫిక్ స్టాక్స్ అన్ని పెరిగినాయని మనకు క్లియర్గా చూపెడుతుంది. సో ఇక్కడ ఏదోటి ఇది ఒక స్టాక్ చూద్దాం. ఎగ్జాంపుల్ మీకు చూపెట్టడానికి ఏదో ఒక స్టాక్ ఓపెన్ చేసి చూపెడుతున్నాను. కెంప్లాస్ట్ సన్మార్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి చూద్దాం. దీని చార్ట్ ఓపెన్ చేస్తాను. అంటే ఇదేంది, స్క్రీనర్స్లో ఏంటంటే మనకి ఓపెన్లో అంటే ఆ స్పెసిఫిక్ స్టాక్ ఓపెన్ ప్రైస్, లో ప్రైస్ సేమ్, అండ్ అది పైకి వెళ్ళే స్టాక్స్ అంటే అప్ ట్రెండ్ స్టాక్స్ అని మీకు ఒకసారి ఈ చార్ట్లో చూస్తే అర్థమవుతుంది. సో దీని మీద కూడా నేను స్ట్రాటజీ వీడియో చేశాను. 5 minutes మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఏం చెప్పాను నేను, మార్కెట్ ఓపెన్ అవ్వగానే బై పొజిషన్ ఎలా తీసుకోవాలి. ఓపెన్ అంటే ఓపెన్ అండ్ లో, అంటే ఇక్కడ చూడండి ఓపెన్ లో ఉండే స్టాక్స్ అని, పెరిగే స్టాక్స్ అని. సో ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఫస్ట్ 5 minutes బ్రేక్అవుట్, ఫస్ట్ 5 minutes క్యాండిల్ హై, లో బ్రేక్అవుట్, సింపుల్ స్ట్రాటజీ దీని మీద చెప్పాను కదా. ఫస్ట్ 5 minutes క్యాండిల్ హై, లో,
సో అప్ సైడ్ ట్రెండ్, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది బై సిగ్నల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా పెరిగింది చూడండి. ఓకేనా, అంటే ఈ విధంగా మనకి పెరిగే స్టాక్స్ ఏంటి, పెరుగుతున్న స్టాక్స్ ఏంటి, పడిపోయే స్టాక్స్ ఏంటో చూపెడుతుంది. స్టాప్ లాస్ వచ్చేసరికి దీనిలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూపెట్టాను కదా, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ విధంగా మనకి ఓపెన్లో అంటే పెరిగే స్టాక్స్ ఇలా లిస్ట్ చూపెడుతుంది. అంటే మనకు మార్నింగ్ 9:20కి మార్కెట్ లాగిన్ అవ్వగానే ఇక్కడ మీరు స్టాక్స్ చూసుకోవచ్చు అనమాట. స్టాక్స్ చూసుకొని పెరిగే స్టాక్స్ ఏంటో అవన్నీ మీరు ఇక్కడ, ఇవన్నీ చాలా స్టాక్స్ ఉంటాయి, ఫిల్టర్ చేసి మీ ముందుకు తీసుకొస్తుంది. సేమ్ అదేవిధంగా ఓపెన్లో అంటే పడిపోయిన స్టాక్స్ ఏంటో కూడా చూపెడుతుంది అనమాట. సెల్ సైడ్ పడిపోయిన ఎల్టీ మైండ్ ట్రీ ఉంది కదా, ఎల్ఎన్టీ మైండ్ ట్రీ ఆర్ ఏదైనా ఇక్కడ. సో డాబర్ ఉంది కదా, జస్ట్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అండ్ హై సేమ్ అంటే ఓపెన్ ప్రైస్ హై సేమ్ ఉన్నప్పుడు మనం అది నెగిటివ్ డైరెక్షన్ సేమ్ ఉంటే నెగిటివ్, జనరల్గా మీ అందరికి తెలిసే ఉంటుంది, దాని మీద స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. సో అటువంటి స్క్రీనర్స్ మీద వీళ్ళు ఫిల్టర్ చేసి డేటా తీసుకొస్తారనమాట మీ ముందు. మనం ఇలా జస్ట్ యాడ్ చేసుకోవాలి 9:15కి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. సో నెగిటివ్ ట్రెండ్ చూడండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజ్ క్యాండిల్ ఇలా మూమెంట్. ఓకేనా, సో ఈ విధంగా జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపెడుతున్నాను. ఈ విధంగా మనం ఇలా స్క్రీనర్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇలా ఫ్రీ స్క్రీనర్స్, ఇవి ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇవన్నీ స్క్రీనరే. ఇంట్రాడే స్ప్లిట్, ఇంట్రాడే డ్రాప్స్, టాప్ గెయినర్స్, మూమెంటమ్, డైలీ వాల్యూమ్ షాకర్స్, ఇలా స్క్రీనర్స్ ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్అవుట్. సో చూడండి ఫండమెంటల్, ఇవన్నీ ఆప్షన్స్లో కూడా, ఆప్షన్స్ ట్రేడింగ్లో కూడా లూజర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. లాంగ్ బిల్డప్ గురించి కూడా మీకు చెప్పాను కదా, పెరిగే స్పెసిఫిక్ పెరిగే ప్రీమియమ్స్ పెరిగే స్ట్రైక్. చూడండి ఇవన్నీ లాంగ్ బిల్డప్ అంటే పెరిగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏమేమి పెరిగే ఉన్నాయో లాంగ్ బిల్డప్ పొజిషన్లో అంటే పెరిగే ఆ స్ట్రైక్ ప్రైస్, పెరిగే మూమెంట్లు ఉండే స్ట్రైక్ ప్రైజెస్ ఏంటి నిఫ్టీలా, బ్యాంక్ నిఫ్టీలా, ఇంక్లూడింగ్ స్ట్రైక్ ప్రైస్తో సహా చూపెడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా మనకి స్క్రీనర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మనకి మీకు 5 years మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వగానే ఇలా దీని మీద డిస్కౌంట్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇలా టూల్ అనమాట, ఇలా అన్నీ ఇలా మీకు ప్రొవైడ్ చేస్తుంటారు. సో 5 years వాళ్ళు వచ్చేసరికి ఈ విధంగా స్కాల్పర్ టర్మినల్ అండ్ ఆల్సో డిస్కవర్ 120+ స్క్రీనర్స్ అంటే చూపెట్టాను కదా, స్క్రీనర్స్ మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇవన్నీ 5 years అకౌంట్ ఉన్న వాళ్ళు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా 5 yearsలో అకౌంట్ లేకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ చూపెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రీ లింక్ ఉంది. అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఫ్రీ లింక్ ఉంది, 5 years అకౌంట్ ఓపెన్ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇవన్నీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అందుకే చూపెడుతుంది స్క్రీనర్ టూల్. 5 year డిస్కవర్ 120+ స్క్రీనర్స్, ఇంటిగ్రేటెడ్ లిమిటెడ్ డేటా. అబ్స్ట్రాక్ట్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంటిగ్రేటెడ్గా, ఒక సపరేట్ స్క్రీనర్ అనేది లేదు. ఇంటిగ్రేటెడ్ లిమిటెడ్ డేటా, టిక్కర్ టేప్ అండ్ అంటే వీళ్ళు వచ్చేసరికి జీరోదా టిక్కర్ టేప్ అండ్ తిజోరీ అని వాళ్ళు రెండింటితో టైఅప్ అయ్యిందని చూపెడుతుంది. ఎంటీఎఫ్ స్టాక్ లిస్టు, మనకి ఎంటీఎఫ్ స్టాక్ 1500+ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ అప్ టు 1476 అండ్ ఆల్సో 809. ఎంటీఎఫ్ అంటే మనకి మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ అని మీకు ఐడియా ఉంటుంది. అంటే మీరు స్టాక్ ఆప్షన్స్తో కాకుండా స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడింగ్లో మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటారు. స్టాక్స్లో ఏదైనా 1:2 అంటే మనకి జనరల్గా ఆప్షన్స్లో వచ్చేసరికి ఫుల్ అమౌంట్తో ట్రేడింగ్ చేయాల్సి వస్తుంది కదా. బట్ ఇక్కడ ఎంటీఎఫ్ ఏంటంటే ఎంటీఎఫ్లో వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఒక స్టాకు మీరు 10,000 కావాలనుకుంటే ఏదైనా స్టాక్స్ మీరు 1 time ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4 times మీకు మార్జిన్ ఫెసిలిటీస్ ఇస్తారనమాట. వీళ్ళు 1500 స్టాక్స్ దాకా ఇస్తున్నారు. ఆ 5 years వాళ్ళు 1500 స్టాక్స్ దాకా మనకి ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ఫెసిలిటీ, 4 times మార్జిన్ ఫెసిలిటీ. అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక స్పెసిఫిక్ ఏదో ఒక స్టాక్ అనుకోండి, టీసీఎస్ అనుకోండి, మీరు 500 రూపీస్ అనుకుందాం, స్పెసిఫిక్గా 500 రూపీస్ అనుకుంటే మీ దగ్గర 500 రూపీస్ ఒక స్టాక్ ఎగ్జాంపుల్ మీకు స్పెసిఫిక్ ఒక స్టాక్ టీసీఎస్ యొక్క స్టాక్ ప్రైస్ వచ్చేసరికి 500 రూపీస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 500 రూపీస్ అనుకుంటే మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయనుకో మీ అకౌంట్లో, మీరు ఓన్లీ 2 స్టాక్స్లే కొనుక్కోగలుగుతారు. బట్ ఈ ఎంటీఎఫ్ వల్ల 4 times వీళ్ళు మార్జిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర 5000 ఉన్నా, మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నా, మీరు
ఇక్కడ వచ్చేసరికి 2 స్టాక్సే ఉంటుండగా ఇప్పుడు వచ్చేసరికి 10 స్టాక్స్ వరకు బై చేయొచ్చు. అంటే మీ దగ్గర 1000 రూపీస్తో 10 స్టాక్స్తో బై చేయొచ్చు అనమాట. అలా మార్జిన్ ఫెసిలిటీ నియర్లీ 4 టైమ్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. 1500 స్టాక్స్ 1500+ స్టాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి అబ్స్టాక్ వచ్చేసరికి వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓన్లీ 476. జీరోదా వాళ్ళు వచ్చేసరికి నియర్లీ 809 దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆప్షన్ అనాలిసిస్ ఇన్స్టా ఆప్షన్స్ విత్ అడ్వాన్స్ డేటా. సో వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఇన్స్టా ఆప్షన్స్ అని ఒకటి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూస్తే ఇన్స్టా ఆప్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్స్టా ఆప్షన్స్లో మీకు మల్టిపుల్ డేటా ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ ఇక్కడ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇన్స్టా ఆప్షన్స్ మీరు చాలా ఉంటాయి ఇందులో డేటా. ఇది ఒకటి తీసుకొచ్చారు. ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి అబ్స్ట్రాక్ట్ వాళ్ళు ఎటువంటి ప్రొవైడ్ చేస్తలేరు, జీరోదా వాళ్ళు కూడా ఎటువంటి ఇది ప్రొవైడ్ చేస్తలేరు. ఇన్స్టా ఆప్షన్స్ ఈ విధంగా మనకి ఇలా డిస్కవరీ కాకుండా ఇన్స్టా ఆప్షన్స్ ఈ విధంగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్ చేయండి వాచ్ లిస్ట్ అన్లిమిటెడ్ పిరమిడ్ వాచ్ లిస్ట్ లిమిటెడ్ అప్ టు 50 వాచ్ లిస్ట్ లిమిటెడ్. ఏపీఐ డేటా ఏపీఐ ఫ్రీ అప్ టు 25 years ఆఫ్ డేటా. సో ఏపీఐ డేటా అంటే మనకి జనరల్గా మీరు ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నారు అనుకో, వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు అనమాట. మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఛార్జెస్ అనేది తీసుకోరు, మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఏపీఐ మీరు ఆల్గో ట్రేడింగ్ చేయాలనుకో, సో ఏదైనా ట్రేట్రాన్ ఎగ్జాంపుల్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో మీరు ఆల్గో ట్రేడింగ్ చేయాలనుకుంటే దీనికి 5 years బ్రోకర్ కనెక్ట్ చేసుకుంటే ఎటువంటి ఛార్జెస్ తీసుకుంటలేరు. ఇందులో ఆటోమేటిక్ ఎగ్జిక్యూషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. బట్ మిగతా బ్రోకర్స్ వచ్చేసరికి ఇక్కడ లిమిటెడ్ వీళ్ళు కూడా ఇస్తున్నారు, లిమిటెడ్ ఫ్రీ, బట్ లిమిటెడ్ అని వీళ్ళు కూడా లిమిటెడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా మనకి 5 years వాళ్ళు మోర్ అడ్వాంటేజెస్ కనపడుతుంది ఈ బ్రోకర్లు వచ్చేసరికి. సో ఈ బ్రోకర్స్ కూడా బెస్ట్, అబ్స్ట్రాక్ట్ జీరోదా వాళ్ళు కూడా. సో ఇందులో వచ్చేసరికి మోర్ అడ్వాంటేజ్ 5 yearsలో మనకు కనపడుతుంది. ఓకేనా, ఇదన్నమాట ఓవరాల్ బెస్ట్ బ్రోకర్స్ మనం చూసాక. లిస్ట్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు 5 years వాళ్ళు అండ్ ఆల్సో మనకి ఎల్ఐస్ బ్లూ వాళ్ళు ఎల్ఐస్ బ్లూ అంటున్నా అబ్స్ట్రాక్ట్ వాళ్ళు జీరోదా వాళ్ళు. సో ఇదన్నమాట. సో దీన్ని బట్టి మీరు మీ దగ్గర ఆల్రెడీ 5 years ఉంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, అవి మీరు యూజ్ చేసుకోండి ఆ ఫెసిలిటీస్. లేని వాళ్ళు ఉంటే ఎవరైనా అకౌంట్స్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది ఫ్రెండ్స్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ లేని వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో నిన్నటి వీడియోలో కూడా ఏంజిల్ వన్ వాళ్ళు కూడా ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అడ్వాన్స్ ఇండికేటర్స్, ఎల్ఐస్ బ్లూ వాళ్ళు కూడా ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారని ప్రీవియస్ వీడియోస్లో చూపెట్టాను. సో ఈ బెస్ట్ బ్రోకర్స్ ఇవి వచ్చేసరికి ఆల్గో ట్రేడింగ్కి ఎటువంటి ఛార్జెస్ తీసుకుంటలేరు ఫ్రెండ్స్. ఈ 3 బ్రోకర్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎటువంటి ఛార్జెస్ తీసుకోకుండా మంత్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఫ్రీగా ట్రేడింగ్ చేస్తారు ఆల్గో ట్రేడింగ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇది కాకుండా డెల్టా ఎక్స్చేంజ్లో మేము క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ బిట్కాయిన్ ఈథెరియంలో ఆప్షన్స్ ట్రేడింగ్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. ఇవి కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన ఆల్గో స్టడీస్ అనమాట. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో ప్రీవియస్ మేము బెస్ట్ ఆల్గో స్ట్రాటజీస్ మీద కూడా అండ్ బెస్ట్ మాన్యువల్ ట్రేడింగ్ మీద కూడా ఈ వీడియో ఒకసారి చూడండి. సో బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ కూడా చూసాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.